అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. మూడేళ్ల చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ఇంకా వీడలేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కామెంట్ బాక్సుల్లో రాయండి. ఎందుకంటే 7 రోజులు అవుతుంది, వారం రోజులు అయిపోతుంది, కానీ ఇంతవరకు కనీసం జాడ కనిపించలేదు. ఎక్కడికి పోయిందో, ఎటు పోయిందో, అసలు ఏమైందో, అసలు బతికుందా లేదా? నిజంగా కన్న తల్లిదండ్రుల బాధ అయితే ప్రత్యక్షంగా చూశాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. చాలా బాధ కనిపిస్తోంది నిజంగా. ఎందుకంటే పోలీసులు వారం రోజులుగా వెతుకుతున్నా కానీ ఇన్ఫర్మేషన్ లేదంటే ఏమై ఉంటుంది? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రెస్పాండ్ కండి. మీకున్నటువంటి అనుమానాలు కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అసలు కనిపించకుండా పోవటం అంటే ఏం జరుగుంటుంది? ఆ 50 ఎకరాల పామాయిల్ తోట, ఆ తోటకి ఆనుకునే చుట్టూ ఉన్నటువంటి కొండలు, పెద్ద పెద్ద కొండలు, ఏమై ఉంటుంది? ఏం జరుగుంటుంది? మీ అనుమానాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా, మీరు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ డౌట్స్ మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కేసులను చూసుంటారు. అసలు మిస్టరీగా మారినటువంటి కేసులు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. మీకున్నటువంటి అనుమానం, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఏదైనా క్లూ దొరకచ్చు కదా. అందుకే ప్రేక్షకులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా చాలా వాల్యూతో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ వారం రోజుల నుంచి అండి అక్కడ నేను వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఆ పామాయిల్ తోట చుట్టూ కూడా తిరిగాను. ఏమీ అర్థం కావట్లా. కుక్క కూడా చనిపోయిందండి ఈరోజు. ఈ పాప పెంచుకున్నటువంటి ఎంతో అపురూపంగా, ఆప్యాయంగా, ఒక స్నేహితుల్లాగా పాపను ఆ పెంపుడు కుక్క ఉండేది. ఆ రోజు తప్పిపోయినప్పుడు కూడా ఆ పెంపుడు కుక్కే ఆ పాపతో పాటు ఉంది. పాప తప్పిపోయింది, పాప వెళ్ళిపోయిందటో. కుక్క 2 రోజుల తర్వాత వచ్చింది. మరి రోజు ఇంట్లో ఉండే ఆ కుక్క పాప లేనప్పుడే, పాప తప్పిపోయినప్పుడే 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది కూడా పోలీసులకి అర్థం కానటువంటి ప్రశ్న. 2 రోజుల తర్వాత ఆ కుక్క ఇంటికి వచ్చిన తర్వాత అరే పాప కూడా తిరిగి వస్తుంది అనుకున్నారు. వెంటనే పోలీసులు GPS ట్రాకర్ కూడా అమర్చారు. ఎందుకంటే మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిపోతే కనిపెట్టచ్చు కదని. కానీ ఆ GPS ట్రాకర్ కూడా ఎలాంటి ఉపయోగం తీసుకురాలేదు. ఎందుకంటే ఆ పాప ఉన్న ప్లేస్లోకి వెళ్ళలేదు కుక్క. పాప ఎక్కడుందో తెలియదు. ఈ కుక్క పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, గతానికి భిన్నంగా బిహేవ్ చేస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది, అన్నం కూడా తినటం లేదు. వీళ్ళేమో ఇంజెక్షన్స్ ఇచ్చారు, డాక్టర్స్ని పిలిపించుకుని కాళ్ళ మీద ఇంజెక్షన్స్ ఇచ్చారు. మరి ఆ ఇంజెక్షన్స్ వల్ల అది వికటించిందా, లేకపోతే ఆహారం తినక కుక్క చనిపోయిందా, లేకపోతే అసలు ఏమీ తెలియక మతి భ్రమించిపోయి, లేదంటే పాపకు జరిగినటువంటి సంఘటన తలుచుకొని పాప కనిపించట్లేదు కదా అన్నట్లు ఆ బెంగతో ఏమైనా కుక్క చనిపోయిందా? ఏమీ అర్థం కావట్లా. ఈరోజు కుక్క చనిపోయేసరికి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకనంటే ఉన్న ఒక్క క్లూ పోలీసులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెట్టుకున్నటువంటి హోప్స్ ఆ పాపను ఎలాగైనా తీసుకొస్తుంది అన్నటువంటి భరోసా ఆ కుక్కే ఈరోజు లేకుండా పోయింది. పోలీసులు పెట్టుకున్నటువంటి ఆశలు కూడా ఆవిరైపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా తీసుకుపోవాలి? ఒక విషయం ఆలోచించాలి ఈ కేసులో. ఆ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ పాప ఎక్కువ దూరం నడవదండి. 1/2 కిలోమీటర్ నడిస్తే గొప్ప. బుడిబుడి అడుగులతో ఆ 3 సంవత్సరాలు కూడా లేనటువంటి ఆ చిన్న పాప తన పెంపుడు కుక్కతో పాటు ఎంత దూరం నడుస్తుందండి? 1/2 కిలోమీటర్ నడిస్తే గొప్ప. అంత దూరం నడిచిన తర్వాత ఆ పాప నాన్న అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది కదా. అలసిపోయి ఉంటుంది, సొలసిపోయి ఉంటుంది, ఒక పక్కన కూర్చొని ఉంటుందేమో. ఆ టైంలో ఏం జరిగింది? పోలీసులు ఇన్వెస్టిగేట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తుంది, గతంలో వన్య మృగాలు అంటే అడవి పందులు, అంటే ప్రమాదకరమైనటువంటి నక్కలు, గుంట నక్కలు, ఇవన్నీ కూడా సంచరించినటువంటి ప్రదేశం అది. ఆ కొండ వైపుల నుంచి, ఆ అడవి లోపల నుంచి పామాయిల్ తోటల్లోకి రావటం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఇక్కడ కాపలాగా ఉన్న వాళ్ళు తరమటం, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా
ఆ ప్రమాదకరమైనటువంటి జంతువుల్ని చూసి ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్ళగొట్టడం. ఆ తర్వాత ఎందుకంటే పోలీసులు కూడా చెప్తున్నారు, పెద్దాపురం డీఎస్పీ గారు స్వయంగా మీడియాతో చెప్పారు, గుంటనక్కలు అలాగే అడవి పందులు వచ్చి ఇక్కడ వీళ్ళు పెంచుకుంటున్నటువంటి ఇక్కడ వర్కర్స్ కావచ్చు, ఆ కాపలాగా ఉన్నటువంటి ఈ పాప కుటుంబం వాళ్ళు పెంచుకుంటున్నటువంటి కోళ్ళు పుంజులు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడి చేసి వాటిని చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయంట. మరి పోలీసులకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా ఈ పాప అడవి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏదైనా దాడి చేస్తే, ఏదైనా ఒక మృగం దాడి చేసేసి నోట కరుచుకొని వెళితే కనీసం అంటే ఇలా జరగకూడదని మనం కోరుకుందాం, కానీ ఒకవేళ అదే జరిగి ఉంటే గనక కనీసం రక్తపు మరకలో, లేకపోతే ఆ పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా నోట పెట్టుకుంటే కరిచినప్పుడు దానికి సంబంధించిన ఏవో చిన్న ఆధారం అన్న ఉంటుంది. 200 మంది పోలీసులు మొత్తం జల్లెడ పట్టారండి. అలాంటి దాడి ఏదైనా జరుగుంటే కనీసం ఆనవాళ్ళు కనిపించేది కదా. సరే, ఆ ప్రమాదకరమైన జంతువు నోట పెట్టుకుని ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆ కండుల్లోకి వెళ్ళిపోయిందనుకోండి, కొండల దగ్గర కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ కొండలు దాటేస్తే మాత్రం చెప్పలేం. ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళే, పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయండి. ఇది ఆ కొండ ప్రాంతంలో మొత్తం దట్టమైన అడవే, ఈ పామాయిల తోట లోపలికి అప్పుడప్పుడు కూడా పాములు కూడా వస్తుంటాయి కదా. పెద్ద పెద్ద పాములు, కొండ చిలువలు ఏమైనా ఇటువైపు వచ్చాయా అన్న అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆధారం లేదే, ఏమీ లేదే, ఏం కనిపించట్లేదే. సరే, ఆ కుటుంబ సభ్యులు ఎవరితో అన్నా గొడవలు ఉన్నాయంటే గతంలో జరిగిన గొడవలు, వాళ్ళని పిలవటం మాట్లాడటం చేశారు. మరి ఈ పాపని ఈ ప్రాంతం మొత్తం దాటించేశారా? ఈ పామాయిల తోట కానీ కొండ ప్రాంతం నుంచి పూర్తిగా ఊరి బయటకు తీసుకెళ్ళిపోయారా? అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశారు, ఏ మాత్రం కనిపించట్లా. పాప అటవీలోనే ఈ పామాయిల తోటలోనే ఏదో జరిగింది కదా, ఇదైతే క్లియర్. ఆ పామాయిల తోటలో ఏదో జరిగింది, అది ఏం జరిగిందన్నది బయటికి రావట్లా. తెలిసిన ఒకే ఒక్క జీవి ఆ కుక్క కూడా చనిపోయింది. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? ఏం జరిగింది? ఇదొక మిస్టరీ, గతంలో ఎప్పుడూ చూడనటువంటి మిస్టరీ. తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఈ పామాయిల తోటలో ఈరోజు కనిపిస్తోంది. పోలీసులు ఇంకా ఒక కుక్కే కాదు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, అందరినీ విచారిస్తున్నారు. నిజంగా ఎవరైనా సరే ఏమైనా ఒక చిన్న పిల్లను ఏమైనా చేస్తే మాకు లాభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కొంతమంది నేను కామెంట్స్లో చూశానండి, ఇవన్నీ కూడా పోలీసులు చెప్పిందో లేకపోతే నేను చెప్తున్నటువంటి అనుమానాలు కాదు. కొంతమంది కామెంట్స్ బాక్సుల్లో అరే ఇలా అయ్యి ఉంటుందేమో, అలా అయ్యి ఉంటుందేమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. సో దాంట్లో కొంతమంది వ్యక్తం చేసింది ఏంటంటే, ఏమైనా పాపను బలిచ్చేనటువంటి ఘటనలు గతంలో మనం చూసాం కదా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోయి బలిస్తారు కదా, ఏదో గుప్త నిధుల కోసమో ఇంకొకటి కోసమో. ఇలాంటి బ్యాచ్ కూడా, ఇలాంటి క్రూరులు మృగాలు ఉన్నాయి కదా. సరే, వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అట్లా జరిగిన దానికి ఏదో ఒక క్లూ. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడైనా నిజంగా మనుషులే దీనికి కారణం అనుకుంటే ఏదో ఒక చిన్న క్లూ ఉంటుందండి, ఏదో ఒకటి దొరుకుతుంది. దాదాపు 7 రోజులు అయిపోయిన తర్వాత కూడా దొరకలేదంటే ఏం జరిగింది? సో ఈ నిజం ఎప్పుడొకప్పుడు బయటపడక మానదు. నిజంగా కొంతమంది కామెంట్లు వేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఏమైనా చేసి నటిస్తున్నారా అంటే పోలీసులకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. డెఫినెట్గా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నువ్వే కదా అని చెప్పి పోలీసులు అట్లా అనలేరు. పోలీసులకు కూడా ఇది ఒక ఆధారం దొరికి వాళ్ళని ప్రశ్నించాలి. కాబట్టి నిజం ఎక్కువ కాలం దాగదు. ఏం జరిగింది అన్నది 1 or 2 డేస్లోనే బయటపడే అవకాశం ఉంది. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకున్నటువంటి డౌట్స్. అవి మీరు గత వారం రోజులుగా మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, పామాయిల తోట చుట్టూ కొండలు, ఆ పాప కనిపించట్లేదు, ఆ కుక్క చనిపోయింది, మీరేమనుకుంటున్నారు కూడా డెఫినెట్గా తెలియజేయండి. ఎందుకంటే ఈ కామెంట్స్ని పోలీసులు కూడా ఏ వీడియోలో ఏమొస్తుంది,
ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాలు ఏమున్నాయి, అరే ఈ పాయింట్ మనం మిస్ అయిపోయామే, ఈ పాయింట్ బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మనం కూడా ఒక ఆలోచన ఇవ్వచ్చు కదా, మనం కూడా ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. సో డెఫినెట్గా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా పనికొచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరేమనుకుంటున్నారో రాయండి.